ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ ఫీమేల్స్లో ఉంటుందా? మామూలుగా నా దగ్గరికి రోజు వచ్చే ఓపీడీలో యూజువల్గా ఫస్ట్ మేల్స్ రాకుండా ఒట్టి ఫీమేల్సే వస్తారు. హస్బెండ్ ఎందుకు రాలేదు అని అడిగితే ఫస్ట్ నాకు చెక్ చేయండి మేడం, నాలోనే ప్రాబ్లం ఉంది, సో నేనే మందులు వాడతాను, హస్బెండ్ అంతా నార్మల్గానే ఉంది అని ఇలా చెప్తా ఉంటారు. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ఓన్లీ ఫీమేల్స్నే కాదు, మెన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. 40% ఫీమేల్స్ని ఎఫెక్ట్ చేస్తే 40% మెన్ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతారు. అండ్ సమ్ టైమ్స్ ఇద్దరిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో ఒక్క ఫీమేల్ని ట్రీట్ చేయటం వల్ల లేదా మెన్ని ట్రీట్ చేయటం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఎప్పుడైనా కపుల్ ఇద్దరు కలిపి వస్తే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదా వాళ్ళ బేసిక్ హిస్టరీ కానీ చూసి దాన్ని బట్టి ప్రాబ్లం ఎవరిలో ఉందో, దేనివల్ల ప్రాబ్లం వస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే infertility is not a female thing, it involves both the partners. So this is the fact. ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవర్స్.